వారాలుగా మనం సమయం లేదు, 2 వారాలుగా మనం ఇస్సాకును దేవుడు ఆశీర్వదించడని, ఇస్సాకు గొప్పవాడయ్యాడని, ఇస్సాకును దేవుడు క్రమక్రమముగా అభివృద్ధి పరిచాడని, ఇస్సాకు ఆశీర్వదించబడడానికి, ఇస్సాకు గొప్పవాడు కావడానికి, ఇస్సాకు క్రమక్రమముగా అభివృద్ధి పొందడానికి ఆయనలో ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్, సుగుణాలు ఏమిటో ధ్యానిస్తూ వచ్చాం. మరొకసారి ఈరోజు పూర్తి చేసేస్తాను. ఈరోజు నేను మరలా 26వ అధ్యాయం, ఆదికాండం 26వ అధ్యాయం 12వ వాక్యాన్ని 13వ వాక్యాన్ని చదువుతున్నాను. కొంచెం జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. వినిన తర్వాత నేను మిమ్మల్ని అడుగుతాను, ఒక మాట అడుగుతాను. మీరు ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి. ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై, ఆదికాండం 26వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుతున్నాను. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 అంతలు ఫలం పొందాను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందొచ్చు వచ్చాను. మరొక్కసారి కూడా చదువుతున్నాను. కొంచెం వాక్యాన్ని చదువుతున్నప్పుడు అబ్జర్వ్ చేయండి, కనిపెట్టండి, జాగ్రత్తగా కనిపెట్టండి. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, ఖచ్చితంగా మీరు సరైన సమాధానమే చెప్పాలి, రెస్పాండ్ అవ్వాలి. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 అంతలు ఫలం పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందొచ్చు వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. వాక్యం ఆదికాండం 26వ అధ్యాయం, ఆదికాండం 26వ అధ్యాయం 12వ వాక్యాన్ని 13వ వాక్యాన్ని నేను 2 సార్లు చదివాను. ఇప్పుడు నేను మిమ్మల్ని ఓరల్గా అడుగుతున్నాను, చెప్పాలి, సమాధానం చెప్పాలి. ఇస్సాకు ఆ దేశంలో ఉన్నాడు, గెరారు దేశంలో ఉన్నాడు. అప్పుడు కరువు కాలం. నేను టూకీగా మీకు చెప్పిన మాటలే చెప్తున్నాను. అది కరువు సంవత్సరం. ఆ సంవత్సరం విత్తనం వేశాడు, 100 అంతలు ఫలం పొందాడు. మహిమగల దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు. ఇస్సాకు గొప్పవాడయ్యాడు. దేవుడు అతన్ని క్రమక్రమముగా అభివృద్ధి పొందిస్తూ వచ్చాడు. ఇస్సాకు వలె నేను కూడా ఆశీర్వదించబడాలి, గొప్పవాడిని కావాలి అనుకున్న వాళ్ళంతా, ఏం మొహమాటమే లేదు, నేనేం అనుకోను, అస్సలు అనుకోను. నేను కూడా గొప్పవాడిని కావాలి, దేవుడు నన్ను కూడా ఆశీర్వదించాలి, నేను కూడా గొప్పవాడిని కావాలి అనుకున్న వాళ్ళంతా ఒకసారి చేతులు ఎత్తండి. అసలు ఎవరికి లేదనుకుంటా ఆశ, గొప్పవాళ్ళు కావాలని ఆశే లేదనుకుంటా. ఆహా, నేను ఒత్తిడి చేయలేదు మిమ్మల్ని, నేనేం ఒత్తిడి చేయట్లా. దించండి, చేతులు దించండి. మీకు ఒక పరీక్ష, అగ్ని పరీక్ష మాత్రం కాదు, మీకు ఒక పరీక్ష, టెస్ట్, చిన్న టెస్ట్. ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. ఇస్సాకు పొలంలో విత్తనం వేశాడు. కరువు సంవత్సరంలో 100 అంతలు ఫలం పొందాడు. ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. ఇస్సాకును ఆశీర్వదించినట్టుగా నన్ను కూడా ఆశీర్వదించాలి. ఇస్సాకు గొప్పవాడయ్యాడు. ఇస్సాకు వలె దేవుడు నన్ను కూడా
నా కుటుంబాన్ని కూడా గొప్ప చేయాలి అని ఆశించిన వాళ్ళు ఎవరైనా ఉంటే, నీలో స్వార్థం ఏమి లేదు, ఊరికే ఈ నూతన సంవత్సరం ఆయన ఆశీర్వదిస్తే అంతకంటే భాగ్యమే ఉంది. ఆయన మనల్ని గొప్పవాళ్ళుగా చేస్తే అంతకంటే ఇక మనకి సంతోషం, జీవితంలో ఆనందమే ఉంది. నన్ను కూడా గొప్పవాడిని చేయాలి, నన్ను కూడా గొప్పదాన్ని చేయాలి, నన్ను కూడా గొప్ప వ్యక్తిగా చేయాలి, దేవుడు నన్ను కూడా ఆశీర్వదించాలి ఆశించిన వాళ్ళు ఎవరైనా సరే గట్టిగా చేతులు ఎత్తండి. ఒక్కసారి పైకి ఎత్తండి, ఏం పర్లేదు. అందరు అట్లాగే ఎత్తించండి, దించబాకండి. చాలా సంతోషం. చిన్నపిల్లలతో సహా ఎత్తారు. ఎవరో ఒక్కడో ఇద్దరు ముగ్గురు ఎత్తలేదు. మరి వాళ్ళకి నేను వాళ్ళని అర్థం చేసుకుని ఎత్తలేదు, అర్థం కాలే ఎత్తలేదు. ఎందుకు ఎత్తాలి, నేను ఎందుకు ఎత్తాలి, అందరూ ఎత్తినట్టు నేను చేయెత్తాలి ఏంటి, నాకేంటి అంత అవసరం అనుకున్నారో ఏమో నాకు తెలియదు. కానీ వాళ్ళలో నేను కూడా ఎత్తల. కొంతమంది ఒకటిద్దరు ముగ్గురు ఎత్తలేదు, చేతులు ఎత్తలేదు, నేను కూడా ఎత్తలా. నేను ఎత్తేనా చేతులు, నేను కూడా ఎత్తలా. అంటే నాకు ఆశీర్వదించబడాలని కానీ పడొద్దని కానీ, లేకపోతే ఆయన గొప్పవాడిగా నన్ను ఇంకా చేయాలని కానీ మాత్రం కాదు. అని కానే కాదు అసలు. దేవుడు నన్ను ఆశీర్వదిస్తే మంచిది, నన్ను గొప్పవాడిని చేస్తే అంతకంటే మంచిదే. కానీ నేను ఆ 2 సార్లు చదివాను, 3వ సారి మీతో చెప్పాను. చెప్పినప్పుడు నేను ఒక మాట మీతో ఏం చెప్పలేదంటే, అతడు మిక్కిలి గొప్పవాడయ్యాడంట. ఆ మాట నేను అనలా. మీరు గొప్పవాళ్ళు కాదు, మీరు మీ మీదకి ఆశీర్వాదమే కాదు, మీరు మిక్కిలి గొప్పవాళ్ళు కావాలి. మిక్కిలి గొప్పవాళ్ళుగా దేవుడు మనల్ని చేయనుగాక. ఆత్మీయంగా మనం మిక్కిలి గొప్పవాళ్ళం కావాలి, ఆర్థికంగా మనం మిక్కిలి గొప్పవాళ్ళం కావాలి. అన్ని విషయాల్లో మనం అందరికంటే మిక్కిలి గొప్పవాళ్ళుగా ఇస్సాకు వలె దేవుడు మనల్ని మార్చునుగాక. అర్థమైందని నేను ఎందుకు ఎత్తలేదు? నాకులా కొంతమంది ఎత్తలా, ఒకటిద్దరు ముగ్గురు ఉన్నారు వెనక ఎత్తలా, వాళ్ళు కూడా ఎత్తలా. వాళ్ళ ఉద్దేశం కూడా అదే ఉంటుంది. ఆశీర్వాదం ఏముంది, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు, గొప్పవాళ్ళుగా చేస్తాడు. కానీ మిక్కిలి గొప్పవాళ్ళు ఉంటారు, మిక్కిలి గొప్పవాళ్ళు కూడా ఉంటారు. అక్కడ 2 మాటలు ఉన్నాయి. గొప్పవాడయ్యాడట, మిక్కిలి ఎంత మిక్కిలి గొప్పవాడంటే ఆ దేశాన్ని పరిపాలించే రాజైన అబీమెలెకు కంటే గొప్పవాడంట. నీవు మాకంటే బహుబలం కలిగిన వాడివి. స్తోత్రం చెప్పండి ఒక్కసారి, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకు ఆశీర్వదించబడడానికి కారణం ఏమిటో చెప్పాను. ఇస్సాకును దేవుడు ఎందుకు ఆశీర్వదించాడో చెప్పాను. ఇస్సాకు ఎందుకు ఆశీర్వదించబడ్డాడు అంటే, ఐగుప్తుకుని వెళ్ళాలనుకుంటున్నా, వెళ్ళొద్దంటే దేవుని మాటకు విధేయత చూపి అక్కడే ఉన్నాడు. వెళ్ళలేదు. ఎన్ని ఇబ్బందులు ఎదిరినప్పటికీ దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని మాటకు విధేయత చూపాడు. కనుక దేవుడు ఇస్సాకుని ఆశీర్వదించాడు, గొప్పవాడిని చేశాడు. అన్నిటికంటే విశేషంగా మిక్కిలి గొప్పవాడిగా దేవుడు ఇస్సాకుని చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా విషయాలు ఉన్నాయి. ఆత్మీయంగా మనం చదువుతూ వెళితే ఈ 16వ వాక్యం నుండి, ఆదికాండం 26వ అధ్యాయం 16వ వాక్యం నుండి మనం చదువుకుంటూ వెళితే చాలా ఆత్మీయమైనటువంటి అనుభవాలు ఉన్నాయి. వీళ్ళు వెంట ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు మరొకసారి చెప్తాను. ఇక ఎన్ని వారాలు ఇదే పాఠం చెప్పను, అందుకని చెప్తాను, అవసరాన్ని బట్టి చెప్తాను. ఇప్పుడు ఈరోజు ఒక ఆత్మీయమైనటువంటి అనుభవాన్ని నేను చెప్తాను. ఇస్సాకు మిక్కిలి గొప్పవాడు కావడానికి కారణం ఏమిటి అంటే, అతడు తన జీవితంలో ప్రార్థించే అనుభవం కలిగిన వాడు. దేవుని సన్నిధిలో తన పొలంలోనికి వెళ్ళి, ప్రతి సాయంకాలం తన పొలానికి వెళ్ళి ఆ పొలంలో ధ్యానిస్తూ ఉండేవాడు. ధ్యానించడం కోసమే పొలం వెళ్ళేవాడు. ఇస్సాకు పొలం వెళ్ళేవాడు. ఎందుకు వెళ్ళేవాడంటే, కేవలం ఆ పొలం ఎట్లా ఉంది, బాగా ఏపుగా పెరుగుతుందా, ఎక్కడైనా ఆ పొలంలో పురుగు పట్టిందా, ఇదంతా లేదు, అస్సలు ఏమీ లేవు. ఈ ఆలోచనే కాదు. ఇస్సాకు పొలానికి ఎందుకు వెళ్ళాడు, ఆ పొలానికి ఇస్సాకు పొలానికి ఎందుకు వెళ్ళాడంటే,
ఇస్సాకు పొలంలో ధ్యానించేవాడట. ధ్యానించే అనుభవం. పిల్లరా, పొలము అంటే క్రైస్తవ మార్గంలో, క్రైస్తవ జీవితంలో పొలము అంటే సంఘం. అది సంఘం. దైవజనులు, గొప్ప దైవజనులు, బ్యాప్టిస్ట్ సంఘానికి, సిబిఎం సంస్థకు, సంఘానికి ఒక విధంగా చెప్పాలంటే పితామహుడు, స్థాపకుడు కాదు కానీ పితామహుడు రెవరెండ్ దైవజనుడు ఏబి మాసిలమణయ్య గారు. మాసిలమణయ్య గారు ప్రసంగాలు వినడానికి నేను బాగా చిన్నోడుగా ఉండగా ఆ కృష్ణలంక, విజయవాడ కృష్ణలంక రాణిగారి తోట, అక్కడ జరిగే ఆంధ్ర క్రైస్తవ మహాసభలని, అక్కడికి మా నాన్నగారు, మా అమ్మ కొత్త కూలీలు మూటలు కట్టుకుని వస్తారే, తప్పెళ్ళలు బొప్పెళ్ళలు వేసుకుని, అట్లా నన్ను మా చెల్లిని, అప్పుడు మేము ఇద్దరమే పిల్లడం, నన్ను మా చెల్లిని తీసుకుని ఆ కృష్ణలంక మీటింగులకి 4 రోజులు 5 రోజులు జరిగాయి అక్కడ మీటింగులు. ఆ మీటింగులకి తీసుకువెళ్ళేవాడు. కొత్త కూలీలు వెళ్ళినట్టు గోన్లో మూట కట్టుకుని దుప్పట్లు, బెడ్షీట్లు, ఆ దిండ్లు, కృష్ణాలు స్టవ్, గాలిగొట్టే స్టవ్, కృష్ణాలు స్టవ్ ఒకటి తీసుకుని మమ్మల్ని తీసుకువెళ్ళేవాడు అక్కడికి. వాళ్ళు పెట్టే వరకు, టిఫిన్ పెట్టే వరకు మేము చిన్నపిల్లలు ఉండలేం కదా, అందుకని ఆ మూకుడి, నూనె, బొంబాయి రవ్వ తీసుకొచ్చి అక్కడే ఉప్మా వేసేసి మా కడుపులో పెట్టేది మా అమ్మ. ఆ బోధలు వింటూ ఉండేవాళ్ళం. ఆయన చెప్తా ఉంటే, దైవజనుడు రెవరెండ్ ఏబి మాసిలమణి గారు చెప్తా ఉంటే పక్షులు ఆలకించాయి ఆయన మాటలు. అంత ముత్యాల్లాగా ఉంటాయి దైవజనుడి మాటలు. గొప్ప దైవజనుడు అంటే ఇక నేను ఆయన గురించి అంతకంటే ఏం చెప్పలేనేమో, చెప్పడానికి నాకు చేత కాదు కూడా. ఒక గొప్ప దైవజనుడు లేడు, ఆయన ఈ లోకంలో లేడు, ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. ఆ బ్యాప్టిస్ట్ సంఘాల్లో ఆ కాలంలో సంఘాలని పొలము అనేవాడు. పొలము అంటే సంఘం. ఇది దుగ్రాల హోసన్న పొలం. ప్రైజ్ ది లార్డ్. హోసన్న పొలం అంటే సంఘం. ఇట్లాంటి ఒక సంఘం, ఇట్లాంటి పొలంలో ఇస్సాకు సాయంకాలం, ప్రతి సాయంకాలం వెళ్ళి ధ్యానిస్తూ ఉండేవాడు. సాయంకాలం అయితే, మనమైతే సాయంకాలం, మనవాళ్ళు చూడండి, మనవాళ్ళు అయితే సాయంకాలం అయితే కాస్త కొంచెం, అంటే క్రైస్తవులే నేను చెప్పేది, క్రైస్తవుల సంగతి, లోకస్తుల సంగతి కాదు నేను చెప్పేది. లోకస్తుల విషయం నేను ఎత్తను. హైందవ సహోదరుల సంగతి అసలు ఎప్పుడు చెప్పను. ఏనాడన్నా నేను హైందవ సహోదరుడు ఆ విగ్రహాలకు పూజ చేస్తారు, చెట్లకు పూజ చేస్తారు, పుట్లకు పూజ చేస్తారు, ఎప్పుడన్నా నా నోట్లో మాటలు వచ్చినాయా? చెప్పను. నాకంత అవసరం లేదు. ఎందుకంటే నేను ఆరాధించే దేవుని గొప్పతనం చెప్పుకోవడానికే నాకు చాలట్లా. మహిమ గల దేవుని గురించి చెప్పడానికే నాకు అవట్లా. ఆయన గురించి ఎన్ని చెప్పను, ఏమని చెప్పను. ఆయన మహిమ నేను ఏ విధంగా వర్ణించగలను? ఎంత చెప్పినా అది తక్కువే, చాలా తక్కువ. ఎక్కడో నేను 0 పాయింట్లో ఉన్నాను, ఎక్కడో 0లో, లేకపోతే 1 పాయింట్లో, 100కి 1 పాయింట్లో ఉన్నానేమో నేను ఆయన గురించి చెప్పే ఆ స్థాయి నాకు. ప్రియులారా, ఆ గొప్ప దేవుడిని గురించి చెప్పడానికి నేనే పాటివాడిని అండి. ఎప్పుడు చెప్పను. నా దేవుడిని గురించి నేను చెప్తాను. మనం ఆరాధించే దేవుడు గొప్ప దేవుడు అని చెప్తాను. ఆయన మహిమగల దేవుడు అని చెప్తాను. ఆయన మహోన్నతుడని చెప్తాను. ఆయన సర్వాధికారి అని చెప్తాను. ఆయన సర్వ సృష్టికి ఆధారం అని చెప్తాను. ఆయనే సృష్టిని కలుగు చేసిన దేవుడు అని చెప్తాను. ఆయన మాట్లాడితే అది కలిగిందని చెప్తాను. ఎన్నైనా చెప్తాను ఆయన గురించి, ఎంతైనా చెప్పగలను. హిందూ సహోదరుల గురించి కానీ, వాళ్ళు ఆరాధించే దేవుళ్ళ గురించి కానీ, వాళ్ళ చెట్లు పొట్లు అని కానీ ఏనాడు ఎక్కడ బహిరంగ సభలో కూడా నేను చెప్పను. నాకు అవసరం లేదు, అంత అవసరం లేదు నాకు. నాకు బాగా గుర్తుంది, ఇంజనీర్ గారు ఆ పెన్షన్ లైన్లో ఉండేవాళ్ళు అద్దెకి, ఒక బిల్డింగ్లో పెన్షన్ లైను, అదేం లేను, అద్దెకు ఉండేవాళ్ళు అక్కడ. అయ్యా అది పెన్షన్ లేనేనా? పెన్షన్, వెరీ గుడ్, నాకు గుర్తుంది. అక్కడ సాల్వేషన్ ఆర్మీ చర్చి కూడా దగ్గరలో ఉంది, అక్కడ అద్దెకుండేవాళ్ళు.
ఒకరోజు అక్కడ కృతజ్ఞత కూడిక పెట్టించారు వాళ్ళు, ఇంజనీర్ గారు. మరి ఇప్పుడు పెట్టట్లా, ఏంటో నాకు తెలియట్లా. కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేశారు. అక్కడ వాక్యం చెప్పాలి, సిస్టమ్ అంతా పెట్టాం, అంతా రెడీ చేసాం. అక్కడ ఆ ఏరియా వాళ్ళంతా హిందువులు, మొత్తం కంప్లీట్ హిందువులు, చాలామంది హిందువులే, వాళ్ళంతా హిందువులే. వాళ్ళు చుట్టలు తాగుతా, సాయంకాలం చుట్టలు తాగుతా కూర్చున్నారు అక్కడ. ఇక పాటలు పాడేశారు. వాక్యం చెప్పడానికి నేను లేచా. వాక్యం చెప్పడానికి నేను లేచి నేను ఈరోజు యేసు ప్రభు మతంలో దిగండి, యేసు ప్రభు మతం గొప్పది, యేసు ప్రభు మతంలో రండి, మతానికి రండి, మతం పుచ్చుకోండి. ఏమి చెప్పను, ఏమి చెప్పదలుచుకోలేదు. నేను అట్లాంటి మతంలో దిగండు, మతం పుచ్చుకోండి అని చెప్పడానికి లేదు, నేను అందుకు రాలేదు. నేను ఆ యేసయ్య మార్గాన్ని గురించి చెప్పడానికి వచ్చానని చెప్పా, అంతే. ఆ ఒక్క మాటే చెప్పాను. రత్నమ్మ గారు గుర్తుందో లేదో మీకు తెలీదు. రత్నమ్మ గారు అప్పుడు రమణమ్మ గారు, చిట్టమ్మ గారు కూడా ఉన్నారు. వాళ్ళంతా ఉన్నారు, అప్పుడు అక్కడ ఉన్నారు. అన్నమ్మ కూడా ఉందో లేదో నాకు తెలీదు, గుర్తులేదు. అన్నమ్మ ఉన్నావా? అన్నమ్మా, నువ్వు లేకుండా ఎందుకుంటావు? నువ్వు ఉంటావులే. ఆ చుట్టలు తాగేవాళ్ళు, ఈడేంటాడు కొత్త బాధ చేస్తున్నాడు, మతంలో కాదంట, మతం గురించి కాదని చెప్పేది, మతంలో పుచ్చుకోమని కాదంట అని ఆ చుట్టలు తాగేవాడు చుట్టలు అక్కడ పడేసి వింటున్నారు, దేవుని వాక్యం వింటున్నారు. యేసు ప్రభు గొప్ప దేవుడు అని చెప్పా, అందరూ దేవుని వాక్యాన్ని విన్నారు. ప్రియులారా, అనవసరమైన మాటలు మనకొద్దు, మనకు అవసరం లేదు. వాళ్ళ సంగతులు వీడి సంగతులు మనకు అక్కర్లేదు. మనం ఆరాధించే దేవుడు మహిమ గల దేవుడు, మహోన్నతుడైన దేవుడు, సర్వశక్తి గల దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ హైందవ సహోదరులంతా వాళ్ళ గుమ్మాల్లో కూర్చుని దేవుని వాక్యాన్ని విన్నారు. ఆ రోజు దేవుని వాక్యాన్ని వినేటట్టు ఏదో ఒక రోజు విన్నారు, విత్తనాలు వేసి వచ్చాం, ఏదో ఒక రోజు ఫలిస్తాయి, తప్పకుండా ఫలిస్తాయి. వాళ్ళలో మార్పు జరుగుతుంది, దేవుడు మారుస్తాడు కూడా. ఆమేన్, ఆమేన్. ఇస్సాకు తన పొలానికి వెళ్ళి ధ్యానించేవాడు, దేవుణ్ణి ధ్యానించేవాడు. చదవండి, ఆదికాండం 24వ అధ్యాయం, ఆదికాండం 24వ అధ్యాయం 63వ వాక్యాన్ని. ఇస్సాకు మిక్కిలి గొప్పవాడు కావడానికి కారణం, ఇస్సాకు క్రమక్రమముగా అభివృద్ధి పొందడానికి కారణం, ఇస్సాకును దేవుడు ఆశీర్వదించడానికి కారణం ఏమిటంటే, ఇస్సాకు వేరే యావిగేషన్స్ లేవు. మన సహోదరుడు, క్రైస్తవ సహోదరుడు పుట్టింది మొదలుకొని నేను క్రైస్తవుణ్ణి అని గొప్పలు చెప్పుకున్నారు. చూడండి, నేను క్రైస్తవుణ్ణి. ఆ తాగుబోతనం మానలా, ఇంకా తాగుబోతనం మానలా, ఆ దొంగతనాలు మానలా, అబద్ధాలు మానలా, ఇంకా నీచమైనటువంటి కార్యాలు నేను నోరు విప్పి చెప్పలేకపోతున్నాను కానీ నీచమైనటువంటి కార్యాలు మానలా, వెధవ రాజకీయం మానలా, పనికి మాలిన ఆ కయ్యాలు, కజ్జాలు, గొడవలు, పోట్లాట్లు, కొట్లాట్లు మానలా. మన క్రైస్తవులే, పుట్టు క్రైస్తవుని చెప్పుకునేవాడు కాస్త సిగ్గుండాలి. సాయంకాలం అయితే క్రైస్తవులు చూడండి, కొంతమంది క్రైస్తవుని చూడండి, ఆ సారా కోట్లోకి వెళ్ళి ఫుల్గా సారా తాగి దారి బాగానే ఉంటుంది, కానీ ఏంట్రా దారి వంకరగా ఉంది అంటాడు. దారి వంకరగా ఉందా? వీడు కాళ్ళు వంకరగా పడుతున్నాడు, ఒక్కలు ఇటు ఒక్కలు. మొన్న ఒకరోజు బాగా తాగేశాడు ఒకడు. ఆ మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి, కొత్త మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వస్తున్నాను, ఏదో పని మీద వస్తున్నా, లోపల నుంచి నడిచి వాడు తాగేసేసి సైకిల్ నడిపించుకోవడం వస్తున్నాడు. అట్లా చాలామందిని తాగుపోతాడని చాలామందిని చూస్తానులే. ఆ మొన్న కూడా అక్కడ విజయవాడలో గాంధీ పార్క్ దగ్గర బైబిల్ కొంటకి వెళ్ళినప్పుడు కారు పార్కింగ్ చేస్తే ఆడు ఆ కారును పొడుచుకున్నాడు, ఈ కారును పొడుచుకుంటున్నాడు తాగేసి. యవనస్తుడే, తాగినోడు పని తక్కిరి బిక్కిరి, తాగితే తక్కిరి బిక్కిరి. ఆ సైకిల్ నడిపించుకుంటూ వస్తున్నాడు. ఆ సైకిల్ నడిపించుకుంటూ వస్తా ఆడు అంటున్నాడు, నేను మున్సిపల్ ఆఫీస్ నుంచి వస్తున్నా. ఏంట్రా పక్కన, ఏంట్రా రోడ్డు గిరగర తిరిగిపోతుంది, రోడ్డు గిరగర తిరుగుతుందంట.
అటు సైకిల్ నడిపించుకుంటా అటు ఇటు పడతా, ఏంట్రా రోడ్డు గిరగిర తిరిగిపోతుంది అంటున్నాడు పక్కనోడితో. రోడ్డు గిరగిర తిరుగుతుందా? ఇడు కళ్ళు తిరుగుతుంది తాగి. క్రైస్తవుడా మెల్కో. క్రైస్తవ్యం ఎట్టుపోతా ఉందో అర్థం కావట్లేదు పరిస్థితులు. క్రైస్తవులకే నేను చెప్పేది, పుట్టు క్రైస్తవులని చెప్పుకునేవాళ్ళు అది తాగుబోతానం. కానీ ఈ సంక్రాంతి పండుగ మంది కాదు అసలు. యాక్చువల్గా చూడండి ఎంతమంది ఉంటారో చూడండి, కిళ్ళీలు నవ్వులుతా సొక్కాయల మీద చూసుకుంటా. ఇవాళ రేపటి నుంచి చూడండి సొక్కాయల మీద కిళ్ళీలు నవ్విలేండి, సొక్కాయల మీద చూసుకుంటే చెరిగ్గాళ్ళు నవ్వులుతా ఎంతమంది ఉంటారో చూడండి. క్రైస్తవులు కోడిపందాల్లో ఎంతమంది ఉంటారో చూడండి, కోడిపందాల్లో ఎంతమంది జోదాలు ఉంటారో చూడండి క్రైస్తవులు ఇవాళ. కానీ ఇస్సాకు ఆశీర్వదించబడడానికి కారణం, ఇస్సాకు క్రమక్రమముగా మిక్కిలి గొప్పవాడవడానికి కారణం, ఇస్సాకు అభివృద్ధి పొందడానికి కారణం ఏమిటో తెలుసా? సంఘానికి వెళ్ళి పొలానికి వెళ్ళి ధ్యానిస్తూ ఉండేవాడు. చదవండి ఇప్పుడు 24వ అధ్యాయం 63వ వాక్యం. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప, పొలంలోకి వెళ్ళాడు. ఎందుకో తెలుసా? ధ్యానించడానికి, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి. పొలంలో దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రార్థన చేసి, ఆ ప్రార్థనలో ధ్యానం. కొంతమందికి ఒక వరం ఉంది, ప్రార్థన చేస్తా ఇక మూడో లోకానికి వెళ్ళిపోతారు. మామూలుగా ప్రార్థన చేయరు. నేను చూపిస్తాను చూడండి ప్రార్థన. లెగలేదు కానీ నేను లెగలేను, మోకరిస్తే లెగలేదు కానీ నేను చూపిస్తాను చూడండి ప్రార్థన ఎట్టా ఉండదు. అట్లాగెళ్ళిపోతాడు మూడో లోకానికి. ఎవరైనా లేపారనుకోండి, ధ్యానిస్తున్నానంటాడు. అంటే ధ్యానిస్తున్నాడంటాడు, నిద్రమోహముడు ధ్యానించడు. ఇస్సాకు పొలములో ధ్యానించేవాడు. రాజైన దావీదు అంటాడు ఈ ధ్యానాన్ని గురించి, ఆయన ధ్యానించేటప్పుడట ఆ దావీదు ఎట్లా ఫీల్ అవుతున్నాడంటే, అయ్యా నేను ధ్యానిస్తూ ఉంటే మహిమగల దేవుణ్ణి రాత్రి జాముల యందు నా మంచం మీద పడుకుని నేను ధ్యానిస్తూ ఉంటే కొవ్వు మెదడు నాకు దొరికినట్టుగా ఉందయ్యా. కొవ్వు మెదడు నాకు దొరికినట్టుందయ్యా. కీర్తన గ్రంథంలో 63వ కీర్తన. బైబిల్లో ఆధారం ఉంటేనే నమ్మండి, ఆధారం లేకపోతే పోస్కోలు మాటలైతే నమ్మబాకండి, సోది మాటలైతే నమ్మబాకండి. పరిశుద్ధ గ్రంథంలో గ్రంథస్థం చేయబడి ఉంటే నమ్మండి, మీ హృదయాల్లో ముద్రించుకోండి, భద్రపరుచుకోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కీర్తన గ్రంథం 63వ కీర్తన 4వ చరణాన్ని చదవండి. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు కొవ్వు మెదడు నాకు స్తోత్రం. చెప్పండి ఒక్కసారి, చెప్పండి గట్టిగా హల్లెలూయా. రాత్రి జామున యందు ఆయన్ని ధ్యానిస్తూ ఉంటే కొవ్వు మెదడు తిన్న వాళ్ళకి తెలుస్తుంది. కొవ్వు మెదడు ముదురుతున్నట్టు అటు నుంచి ఇటు నుంచి అటు తిప్పి ఏం నవలక్కర్లా. కొవ్వు మెదడు నోట్లేసుకుని గుట్టుక్కుని మింగితే వెళ్ళిపోద్ది. గుట్టుక్కుని మింగితే వెళ్ళిపోద్ది కొవ్వు మెదడు. దేవుని పిల్లలారా, ఆయన్ని ధ్యానించే అనుభవానికి రండి. మందిరం తలుపులు తీసే ఉన్నాయి. ఇటు తలుపు లేదు, అటు తలుపు లేదు. నాకు అదే భయం, ఏంటో ఏమవుతుందో ఏంటని. సీసీ కెమెరాలు పెట్టాలి. ఈ నెలలో సీసీ కెమెరాలు పెడుతున్నాం మనం. అంతే, దేవుడు చేస్తాడు. నేను కుర్చీలు అని చెప్పా. ఆ 15 నిమిషాల్లో కూడా కాదు, అంతేలే 15 నిమిషాలు అవుతుంది. ఆ 15 నిమిషాల్లోనే దేవుడు జవాబు ఇచ్చాడు. కుర్చీలు కొనేసాం, కాకపోతే అక్కడ స్టాక్ అని లేవు, మనకు కావాల్సిన లేవు, ఒకే రంగు.
3 రంగులు 2 రంగులు ఉన్నాయి. వద్దు బాబు, మాకు 2 రంగులు వద్దు, ఒకే రంగు కావాలని చెప్పి వచ్చాం. రేపు 13వ తారీఖున వస్తాయి. డీలర్ రేటు 821 డీలర్ రేటు ఒక కుర్చీ. కానీ మనకి రికమెండేషన్ రేటు, అది దేవుని వల్ల కలిగింది. రికమెండేషన్ రేటు 796 అనుకుంటా, 6-7. మొత్తానికి కుర్చీకి వచ్చి 25 రూపాయలు ఆ డీలర్ రేటు కంటే తక్కువకి వచ్చింది మనకి. ఏంటంటే దేవుని కృప, అంతే. దేవుడు చేసిన కార్యాలు ఇవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేము అనుకున్నాము 2 కుర్చీలు తగ్గుతాయేమో, 50కి 2 కుర్చీలు తగ్గుతాయేమంటే నేను అన్నాను బాబుతో, ఆ 2 కుర్చీలు నేను ఇచ్చేస్తానండి, కొనేసేద్దాం అంటూ వెళ్ళాం. తీరా అక్కడికి వెళ్ళే దారిలో నాకు ఒక ఐడియా వచ్చింది. దేవుని బిడ్డ ఒకడు ఉన్నాడు, దేవుని బిడ్డకు ఫోన్ చేద్దాం, ఏం చేస్తాడో చూద్దాం అంటే ఆ దేవుని బిడ్డ ఓనర్తో మాట్లాడితే డీలర్ రేటు కూడా కాదు, అదేదో రేటు, ఆ రేటు ఏదో మనకు తెలియదు. మొత్తానికి ఆ రేటుకి ఇచ్చా. పిల్లరా, ధ్యానించే అనుభవం అనుకుంటే నీవు ఆశీర్వదించబడతావు, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నీ పిల్లలు ఆశీర్వదించబడతారు. ధ్యానించాలి, ధ్యానించాలి. ఇస్సాకు తన పొలంలో ధ్యానించే అనుభవం, ధ్యానించడం కోసమే వెళ్ళాడట. 63వ వాక్యంలో 24:63లో సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానించడానికే, వేరే ఏం కాదు. ఆ పొలం సంఘంలో ధ్యానించడానికి, ఏలం పాటలు వేయడానికి కాదు, సందాలు లెక్క పెడతానికి కాదు. అదేదో ఏఎస్ఐ గారు, గుడివాడ ఏఎస్ఐ గారు నాకు ఒక దీనిలో పెట్టాడు, వాట్సాప్లో పెట్టాడు. అది కుక్కట్పల్లిలో లెక్కడికప్పులో హైదరాబాద్లో ఒక సంఘం, హైదరాబాద్లో అంతా యాజక వస్త్రాలు వేసుకున్నారు. యాజక వస్త్రాలు వేసుకుని ఆ నీళ్ళు కొట్ట, ఈ నాళ్ళు కొట్ట, ఆ నీళ్ళు కలబడతమే, తన్నుకోవడమే, తిట్టుకోవడమే. ఎక్కడో బైబిల్లో కాదు, ఇక్కడ ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ సంఘంలో అట్లాంటి పనికి మళ్ళీ చెత్త పనులు ఉండకూడదు. ఇది ధ్యానించే పొలం. దుగ్గరాల హోసన్న పొలం ధ్యానించే అనుభవం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ప్రార్థనా మందిరానికి తలుపులు లేవు, దారబంధాలు, తాళాలు, బేళాలు ఏమి లేవు, తాళం వేసే పని లేదు. మీ ఇష్టం, ఎప్పుడైనా రావచ్చు. సాయంకాలం, పగలు, ఉదయం, మధ్యాహ్నం ఎప్పుడైనా రండి, మోకరించండి. నీ హృదయాన్ని నీళ్ల వలె కుమ్మరించు, ఆయన నీ మనవి ఆలకిస్తాడు. నీ మనవి ఆలకిస్తాడు. ఆయన ప్రతి సమస్యను పరిష్కరిస్తాడు, ప్రతి సమస్యకు జవాబిస్తాడు, నీకు మేలు కలుగు చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు. క్రమక్రమముగా మిక్కిలి గొప్పవాడయ్యేంత వరకు అభివృద్ధి పదంలో నిన్ను నడిపిస్తాడు. ఇస్సాకు మిక్కిలి గొప్పవాడు కావడానికి కారణం ఏమిటంటే ధ్యానించే అనుభవం కలిగిన వాడు, తన పొలంలో ధ్యానించేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని పొలాలు ఉన్నాయి, నేను చెప్తాను. ఐగుప్తు అనుభవాలు చెప్పాను గత వారం. ఐగుప్తుకి ఎందుకు వెళ్ళొద్దు అన్నాడో మహిమగల దేవుడు చెప్పాను, ఐగుప్తు అనుభవాలు చెప్పాను. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో కొన్ని పొలాలు ఉన్నాయి. ఆ పొలాల గురించి, ఆ పొలాల అనుభవాలు ఏమిటో మీతో చెప్తాను. పరిశుద్ధ గ్రంథానికి ఒకసారి పరిశుద్ధ గ్రంథం తెరవండి. పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు రెండవ గ్రంథం, సమూయేలు రెండవ గ్రంథం
రెండవ అధ్యాయం, సమూయేలు రెండవ గ్రంథం రెండవ అధ్యాయం ఒక్కసారి 16వ వాక్యాన్ని చూడండి. 16 అందరు తీసుకొని తల్లి, అందరు తీసుకునివ్వండి. వజ్రం గారు తీసుకున్నారా? పేజీ నెంబర్ చెప్పనా? 253 పేజీ. నాన్న బైబిల్ తీసుకొనివ్వండి, చదవాలి, వాళ్ళకు కూడా తెలియాలి, అందరికీ తెలియాలరా. మనకే వచ్చిందని కాదు కానీ మన అన్నయ్యలు తమ్ముళ్ళు అందరూ చూడాలి. సమూయేలు రెండవ గ్రంథం రెండవ అధ్యాయం 16వ వాక్యం. ఒక్కొక్కడు తన దగ్గరనున్న వాని తల పట్టుకొని వాని ప్రక్కను కత్తి పొడవగా అందరూ తటాలున పడిరి. అందువలన ఏంటిదే సన్ ఎక్కడ ఉందమ్మా? అక్కడ హెల్కత్ సన్ ఉందా? మరి కావస్తుంటే నా వంతు పలుకు గట్టి కరెక్ట్గా చదువు. అక్కడ ఆగేవేంటమ్మా, కంటిన్యూ చేయి. ఆగండి మీరు ఆగండి. నువ్వు చదువమ్మా. అమ్మ నాకు రాదా? అమ్మ నువ్వు చదువమ్మా పక్కనే. అయిపోయింది, చదువమ్మా. బైబిల్ తెగ తీసేస్తారు కదమ్మా, అసలు ఈ ఆగనే ఇంకోటి చదవనీరు కదమ్మా. సువక్కువ ఇంకెవరు చదువుతారు? మగవాళ్ళు ఎవరు అంత ధైర్యం ఉన్నవాళ్ళు ఎవరు లేరండి. మగవాళ్ళు ఎవరు చదవరు? నోరు తిరగట్లే ఒక్కొక్కళ్ళకి. చదవగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సుధా చదువు, గట్టిగా చదువు కొంచెం. అందువలన నాకు కూడా తిరగట్లేదమ్మా, ఎందుకు వచ్చి అనుకోవాలి. నేను చదువుతాను, చూడండి గట్టిగా చూడండి. అందువలన హెల్హత్సన్హూరీమని అంటే అక్కడ ఇంకోసారి నేను చెప్పను, ఇంకోసారి చదవను, నాకు రాదు. అక్కడ ఒకటి అని ఒక చిన్న ఇంకుంది చూడండి, ఒకటి అని ఒక అంకుంది. ఆహాహా, వాడిగల కత్తుల పొలం అంటది. ఏ పొలం అంటది? ఏమంటే సంఘంలో కత్తులు ఉంటాయా? సంఘంలో కత్తులు పెట్టుకుంటారా? సంఘంలో కత్తులు ఉంటాయా? వాడిగల కత్తుల పొలం. హెల్హత్సన్హూరీము అంటే వాడిగల కత్తుల పొలం అంటది. వాడిగల కత్తుల పొలం. సంఘంలో వాడిగల కత్తులుండవు కానీ కొందరి నాలుకలు ఉన్నాయే. అమ్మల్లారా, అక్కల్లారా, అమ్మల్లారో, అక్కల్లారో. ఆయన ఈ డప్పు పెట్టుకుని పాట పాడతాడు. తెలంగాణ ఆయన పేరుగా ఉంది. సాయిలన్న అబ్బా ఏం చెప్పారు? సాయిలన్న ఆయన అంటుంటాడు, అన్నలారో, అమ్మలారో, అక్కలారో అని. వినండి, మీరు కాదులే బాబు, మీరు మంచివాళ్ళు. నాలుకలు ఉంటాయండి. అక్కలు, కొంతమంది అక్కల నాలుకలు, కొంతమంది అమ్మల నాలుకలు, కొంతమంది అక్కలు. మరి మగవాళ్ళు కూడా ఉంటాయేమో నాకు తెలీదు, నేను పెద్దగా గమనించలేదు వాళ్ళని. ఆడోళ్ళ నాలుకలు ఉంటాయండి, అక్కల నాలుకలు, అమ్మల నాలుకలు, చెల్లెళ్ళ నాలుకలు, కొందరు నాలుకలు ఉంటాయండి. ఆ నాలుక బైబిల్లో ఉంది, నా మాట కాదు తల్లోయ్. వాడిగల కత్తెట. కొందరు నాలుకలు వాడిగల కత్తుల కంటే పదునైనవి అంట. నాలుకలు ఆ కొంపకు పెడతాయి చిచ్చు, ఈ కొంపకు పెడతాయి, ఆమెకు పెడతాయి, ఈమెకు పెడతాయి, మధ్యలో సప్పట్లు కొడతాయి. చిచ్చులు పెట్టడమే బతుకులు, చిచ్చులు పెట్టడం, పొట్లాట్లు పెట్టడమే, పనికి మాలిన చెత్త మాటలు మాట్లాడమే. ఆ నాలుకల గురించి బైబిల్లో వ్రాయబడినటువంటి మాట ఏంటంటే అది కత్తి. వారి నాలుక కత్తి, నాలుక కత్తి. చదవండి కీర్తనల గ్రంథంలో 57వ కీర్తన 4వ వాక్యం. కీర్తనల గ్రంథం 57వ కీర్తన
4వ వాక్యాన్ని. కోపోద్రేకుల మధ్య నేను పండుకొనుచున్నాను. వారి దంతములు చోళములు, అవి అమ్ములు, వారి నాలుక వాడిగల కత్తి. సంఘంలో కొంతమంది ఉంటారు, వారి నాలుకలు ఎట్లాంటివి అంటే ఆ కత్తి కాదు, చంపే కత్తి కాదు, ఇది వాడిగల కత్తి. వాడిగల కత్తి. ప్రియులారా, ఈ నూతన సంవత్సరం 2వ ఆదివారపు ఆరాధనలో మన పొలం, దుగ్గరాల హోసన్న పొలం ధ్యానించే పొలం అయి ఉండాలి. వాడిగల కత్తులు, ఆ నాలుకలు తంపిలు పెట్టి ఆ మాట ఈ మాట ఈ మాట ఆ మాట అక్కడ మాట ఇక్కడ మాట అక్కడ చెప్పే నాలుకలు ఎవరికైనా ఉంటే ఆ నాలుక వాడిగల కత్తి. అది ఎవరి నాలుకైనా సరే, పనికి మళ్ళీ చెత్త మాటలు మాట్లాడే నాలుక వాడిగల కత్తి. అట్లాంటి నాలుకలు మనకొద్దు, అట్లా నాలుకొద్దు మనకి. నాలుకతో మనం కాని మాటలు మాట్లాడొద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన నాలుకతో కాని మాటలు పొరపాటును కూడా మాట్లాడొద్దు. దైవజనుడు పేతురు చెప్తాడు, ఒక మాట చెప్తాడు, చదువుదామండి. 10వ అధ్యాయంలో 10వ వాక్యంలో, పేతురు పత్రికలో 10వ అధ్యాయం ఎక్కడుంది? పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వాక్యం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలుకకుండా తన నాలుక, చాలే నీకెందుకు, చెడ్డదానిని పలుకకుండా నాలుకను కాపాడుకోవాలి. నాలుకను కాపాడుకోవాలి. మన పొలం, దుగ్గరాల హోసన్న పొలం ధ్యానించే పొలమై ఉండాలి. ఈ పొలంలో వాడిగల కత్తులు లేకపోతే అట్లాంటి నాలుకలు ఎవరికైనా ఉండకూడదు, ఎవ్వరికి ఉండకూడదు. మాట్లాడితే సాధువైనట్టు మృదువైనట్టు మాటలే మాట్లాడాలి. క్షేమం కలిగేటట్లుగా అనుకూల వచనమే మాట్లాడాలి. ప్రతి వారికి క్షేమం కలిగేటట్లుగా అనుకూల వచనమే మాట్లాడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ పొలంలో ఉన్న నాటబడిన ప్రతి వారు వర్ధిల్లుదురుగాక, ఆశీర్వదించబడుదురుగాక, అభివృద్ధి పదంలో అడుగులు వేయుదురుగాక. వ్యాపారం అభివృద్ధి పొందాలి, వ్యవసాయం అభివృద్ధి పొందాలి, తోటలు అభివృద్ధి పొందాలి, ఉద్యోగం అభివృద్ధి పొందాలి, ఆటోలు అభివృద్ధి పొందాలి, లారీలు ఉన్నవాళ్ళు అభివృద్ధి పొందాలి, వ్యాన్లు నడిపేవాడు అభివృద్ధి పొందాలి. అన్ని దిశలుగా ఆ శరీర సంబంధమైనవే కాకుండా ఆత్మీయంగా కూడా అభివృద్ధి పొందాలి. ప్రేమలో అభివృద్ధి పొందాలి, విశ్వాసంలో అభివృద్ధి పొందాలి. ఈ నూతన సంవత్సరం ప్రార్థనలో అభివృద్ధి పొందాలి, భక్తిలో అభివృద్ధి పొందాలి. అన్ని దిశలుగా మనం అభివృద్ధి పదంలో అడుగులు వేయుదుముగాక. ఇంతకంటే ఏం కావాలండి? సరిపెట్టేద్దాం అనుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకు పొలం ధ్యానించే అనుభవం కలిగిన పొలం. ఇస్సాకు ధ్యానించడానికి పొలానికి వెళ్ళాడు. అయ్యా, మగపిల్లలు అనవసరంగా సమయాన్ని పాడు చేసుకోకుండా, పనికి మళ్ళీ చెత్త మాటలు మాట్లాడడానికి సమయాన్ని వినియోగించకుండా, అవకాశం ఉంటే, సమయం ఉంటే మందిరానికి రండి, మందిరంలో మోకరించండి, ఆయన సన్నిధిలో మోకరించండి, హృదయాన్ని విప్పండి, నీళ్లు కుమ్మరించినట్టు ఆయన సన్నిధిలో మీ హృదయాన్ని కుమ్మరించండి, ధ్యానించండి. దేవుడు మీ మనోభీష్టాన్ని సఫలం చేస్తాడు. అమ్మ, మీకు కూడా చెప్తున్నాను, మీకు అనుకూలమైన సమయంలో రండి. రాత్రులు రావద్దు, ఆడపిల్లలు రాత్రులు రావద్దండి, రాబక్కండి. పగలు రండి, మీకు అనుకూలమైన సమయంలో రండి. దేవుని సన్నిధిలో మోకరించండి, ప్రార్థన చేయండి, ధ్యానించండి. దేవుడు మీ మనోభీష్టాన్ని సఫలం చేస్తాడు, నీ కోరికను సిద్ధింప చేస్తాడు, నీ ఆలోచన యావత్తు ఆయన సఫలం చేస్తాడు. అదే క్రింద వాక్యంలో చెబుతారు, నీ ప్రార్థనలన్నీ ఆయన సఫలం చేయనుగాక. ఈ సంవత్సరం మన వాగ్దానాన్ని చేతుల్లో పట్టుకోండి.
నేను నీ మనవి ఆలకిస్తానయ్యా. మీ సన్నిధికి వచ్చాను, మోకరించాను, మనవి చేస్తున్నాను, నా మనవి ఆలకిస్తానని సెలవిచ్చావు కదా నాయన. నా మనవి ఆలకించాను, ఆయన నీ మనవి ఆలకిస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు, అంతకంతకు వర్ధిల్ల చేస్తాడు. నీ ప్రతి అవసరాన్ని ఆయన మహిమైశ్వరుడు తీరుస్తాడు. ఆమేన్, ఆమేన్. ఇస్సాకు పొలంలో ధ్యానించడం ప్రారంభించాడు, ఒక అద్భుతం దేవుడు చేశాడు. ఆమేన్. ఇస్సాకును ఆశీర్వదించాడు, అన్ని దిశలుగా ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వాడిగల కత్తుల పొలం అటది. కొన్ని పొలాలు ఉన్నాయి, తన్నుకోవడమే, కొట్లాడుకోవడమే. ఆ పొలంలో పదవుల కోసం తన్నుకోవడమే. ఎలక్షన్, రాజకీయంలో ఎలక్షన్ నాకు తెలుసు. ఇవాళ క్రైస్తవ సంఘాల్లో కూడా ఎలక్షన్లు. మా ప్యానల్ అంతా గెలిచిందండి. మా ప్యానల్ అంతా, మా ఇంటి పక్క వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, మా ప్యానల్ మొత్తం గెలిచింది, మేమంతా మా ప్యానల్ మొత్తం గెలిచామంట. ఇక్కడ నిద్ర ఉండదు, అప్పుడు ఇటు తిరుగుతూ ఉంటారు, అటు ఇటు వెళ్ళమంటాయి. ప్యానల్, మా ప్యానల్ అంతా గెలిచింది. మీ ఊళ్ళో కూడా ఉందా ప్యానల్? లేదా? మా ప్యానల్ మొత్తం గెలిచిందండి. మా ప్యానల్ సంఘాల్లో కూడా రాజకీయం ప్రారంభమైంది. వద్దు, రాజకీయం, సంఘాల్లో రాజకీయం చేయొద్దు, రాజకీయాలు వద్దు, సంఘంలో రాజకీయాలు వద్దు, భేదాభిప్రాయాలు వద్దు, భేదాలొద్దు, వర్గాలొద్దు, ఆ వర్గం ఈ వర్గం వద్దు. ఈ నూతన సంవత్సరంలో ఏక మనస్సు కలిగి ఉందాం. మిస్పాలో దైవజనుడు సమూయేలు 4 లక్షల మందిని ఒకటిగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అట్టి అనుభవం దుగ్గరాల హోసన్న పొలంలో దేవుడు స్థాపించి ప్రారంభించి నడిపించునుగాక. ఈ నూతన సంవత్సరం ఆ విధంగా మనం కొనసాగుదాం గాక. మరొక పొలాన్ని కూడా నేను మీకు చూపెడతా. మరొక పొలం కూడా బైబిల్లో ఉంది. అబ్బో, పెద్ద నాటకాలు మారి పొలం ఇది. ఎంత డ్రామాలే, పెద్ద డ్రామా ఆర్టిస్టే. డ్రామా ఆర్టిస్టులు, చాలా డ్రామా ఆర్టిస్టులు, పెద్ద నటన, మామూలు నటన కాదు ఈ నటన. అబ్బోబ్బోబ్బో, నటనాచార్యులు. సమూయేలు 2వ గ్రంథంలోనే 14వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 14వ అధ్యాయం 6వ వాక్యం. చదువు చదువు. రాజైన దావీదు దగ్గరికి వెళ్ళి ఆడుతుంది ఒక ఆమె డ్రామా. పెద్ద డ్రామా యాక్టర్. చదువు తల్లి. 6వ వాక్యం. మీరు ఇంటికి వెళ్తుందా? 14వ వాక్యం ప్రారంభించి చదువుకోండి. ఇప్పుడు కాదు, అవన్నీ నేను చెప్పను. నీ దాసినైన నాకు 2 కుమారులు ఉండిరి. ఏ పొలం ఇది? ఏ పొలం తమ్ముడు? ఏ పొలం? పెనుగులాడే పొలం ఈ పొలం. ఇద్దరు అంటే కుస్తీ పడితే కదా పెనుగులాటం అంటే. ఇద్దరు ఒకే తల్లి కడుపును పుట్టినాడు. వీళ్ళు ఒకే తల్లి కడుపును పుట్టినాడు. ఒకే సంఘం. తల్లి అంటే ఇక్కడ సంఘం. ఒకే తల్లి కడుపును పుట్టినాడు వీళ్ళు. ఒకే సంఘంలో ఉన్నవాడు. వాడంటే వీడికి పడదు, వీడంటే చివరికి మాట పెరిగి ఎంతవరకు వస్తుంది? ఎంతవరకు వస్తుంది తమ్ముడా? ఎంతవరకు వస్తుంది బాబు? రాజు ఇట్రా, పైకి రా. రాజు తోటల రాజు పైకి రా. తోటలో రాజు పైకి రా. రాజు నువ్వైతే నన్నేమనవు. తోటల రాజు. ఒకే సంఘం, మేమిద్దరం ఒకే సంఘం, ఒకే పొలంలో ఉన్నాం. ఒకే పొలంలో ఉన్నావా? 2 పొలాల ఒకే పొలంలో ఉన్నాం. వస్తున్న పొలంలో ఉన్నాంగా, ఒకే పొలమే కదా. మా ఇద్దరికి మాట పొలం పడదు. నువ్వు అదంటే నేను ఇదంటా, నేను అదంటే నువ్వు అదంటావు. ఇక చివరికి ఇక ఇద్దరు కొట్టుకుంటా ఉంటే ఎడదీసేవాడు ఎవడు లేడంటే అక్కడ. చదువు ఆ మాట, చదువు తల్లి. వారు పొలంలో నువ్వు కూడా ఊపట్టు, నన్ను కూడా ఊపు, నువ్వు కూడా ఊపు. పెనుగులాడుతూ ఉంటే విడిపించేవాడు ఎవడు లేడండి అక్కడ. ఎవడుంటాడు? ఎవడొస్తాడు?
మధ్యలో నాటుదంతా వీళ్ళిద్దరు కలిసి. అందుకని ఎవడు రాడు భయపడి. పెనుగులాడే పొలం, ఆ పొలంలో విడిపించేవాడంటే మధ్యవర్తి. విడిపించేవాడంటే మధ్యవర్తి. మధ్యవర్తి అంటే ఎవరు? మధ్యవర్తి అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన మధ్యవర్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనే లేడు ఆ పొలంలో. ఎవరు లేడు? మధ్యవర్తి లేడు. ప్రభువే లేడు అక్కడ. యేసు ప్రభువే లేడు ఆ సంఘంలో. ఎవరున్నారు? నేను ఉన్నాను. నేను ఎవడు కాడే నేను ప్రెసిడెంట్, నేను సెక్రటరీ, నేను ట్రెజరీ, ఇంకా నేను డైరెక్టరు, అమ్మా నేను క్యాషియర్, ఇంకే ఉంటాయి, చాలా ఉంటాయి. జాయింట్ సెక్రటరీ. ఆళ్ళు తింటాకు సరిపోతాయి అంతే. ప్రియులారా, అక్కడ విడిపించేవాడు లేడండి, మధ్యవర్తి లేడండి. మధ్యవర్తి లేని పొలం, విడిపించేవాడు లేని పొలం, పెనుగులాడే పొలం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వారు పొలములో పెనుగులాడుచు ఉండగా విడిపించువాడెవడును లేకపోయినదిన వారిలో ఒకడు రెండోవాడిని కొట్టాడంట, చంపాడంట. అంతే, అయిపోయింది. అక్కడ తన్నుకునే పొలం, అది తన్నుకునే పొలం, ఒకరినొకడు చంపుకునే పొలం, తర్వాత కోర్టుకి ఎక్కే పొలం. కోర్టుల చుట్టూ ఈరోజు క్రైస్తవ సంఘాలు బ్రిటిష్ వాళ్ళు కష్టపడి ప్రాణాన్ని త్యాగం చేసి ఆ క్రైస్తవ సంస్థలకి చాలా స్థలాలు కొన్నారు. ఆ బ్రిటిష్ వాళ్ళు పాఠశాలలు స్థాపించారు. బ్రిటిష్ వాళ్ళు వైద్యశాలలు, హాస్పిటల్స్ కట్టారు. చాలా పెద్ద స్థలాలు. ఈరోజు ఆ స్థలాలను ఆక్రమించి కబ్జా చేసి ఆ స్థలాల కోసం కోర్టులోకి వెళ్ళి తన్నుకొని క్రైస్తవ్యాన్ని బజారు పాలు చేస్తారు కొంతమంది. అది ఏ పొలం అండి? అది చెప్పాలి, ఇప్పుడు చెప్పాలి. ఏ పొలం అండి అది? పెనుగులాడే పొలం, విడిపించేవాడు మధ్యవర్తి లేని పొలం, ఒకరినొకడు కుర్చీలు పెట్టి తన్నుకునే పొలం. ఇసురుగా ఆడు ఈడు కుర్చీ ఇస్తాడు, ఈడి మీద ఆడు కుర్చీ ఇస్తాడు, లేకపోతే సందాకర్ర తీసుకున్న పొడుతాడు ఒక పూట. ఏ పొలం ఇది? పెనుగులాడే పొలం, ఒకరినొకడు తన్నుకుని చంపుకునే పొలం ఈ పొలం. హొసన దుగ్గరాల పొలం అట్లాంటి అనుభవాలకి తావు లేకుండా ఉండాలి. ధ్యానించే అనుభవం కలిగిన పొలంగా దేవుడు ఈ సంఘాన్ని తీర్చిదిద్దునుగాక. ఆమేన్. అర్థమవుతున్నాయా? నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఏమైనా అర్థమవుతున్నాయా? ఏమండి, ఏమైనా అర్థమవుతున్నాయా? డాక్టర్ గారు ఏమైనా తెలుస్తున్నాయా? తెలుస్తాయి అంటారా? సంఘాలలో కలహాలు వద్దు, సంఘాల్లో కైలటలు వద్దు, సంఘంలో భేదాభిప్రాయం తీసుకురావద్దు, సంఘంలో వర్గాలు వద్దు. మరలా చెప్తున్నాను, వర్గ భేదాలు వద్దు. ఐక్యత, ప్రేమ కలిగి మధ్యవర్తి మన సంఘంలో ఉండేటట్లుగా కోరుకుందాం, చూసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ హోసన్న దుగ్గరాల పొలంలో మధ్యవర్తి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను మీ మధ్య నివసించినట్లు నాకు ఒక పరిశుద్ధమైనటువంటి స్థలాన్ని మీరు చూడండి. నిర్గమాకాండం 25వ అధ్యాయానికి రండి. నిర్గమాకాండం 25వ అధ్యాయానికి రండి. పరిశుద్ధ గ్రంథాన్ని చూడండి. ఒక్కసారి బైబిల్ తెరిచి నిర్గమాకాండం, నేను వారిలో 8వ వాక్యం అండి. నిర్గమాకాండం 25వ అధ్యాయం. నేను ఇదేమి సిద్ధపడిన వాక్యం ఏం కాదు, ఎప్పుడో చెప్పిన నాకు గుర్తులేదు.
మళ్ళా చెప్తున్నాను మీకు, ఒకసారి చెప్పినట్టు మాత్రం నాకు గుర్తుంది. నిర్గమకాండం అప్పుడు ఇట్లా చెప్పాను కూడా. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వాక్యం, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును, అంతే, పరిశుద్ధ స్థలం. ఆయన మధ్యవర్తి, మన మధ్యలో నివాసం ఉన్నటువంటి స్థలం ఈ స్థలం. ఆయన నివాసం ఉన్న పొలం ఈ పొలం, దుగ్గరాల హోసన్న పొలం ఆయన నివాసం ఉన్న పొలంగా ఉండునుగాక. హల్లెలూయా. మధ్యవర్తిగా ప్రభు అయినటువంటి దేవుడు మన పొలంలో ఆయన నివాసం ఉండునుగాక. ఆమేన్. ఆయన మధ్యవర్తిగా ఉంటే కొట్లాట్లు ఉండవు, కలహం ఉండదు, కలబట్టు ఉండదు, పెనుగులాట ఉండదు, తన్నుకోవటం ఉండదు, చంపుకోవటం ఉండదు. సమాధానకర్త మన మధ్యలో నివాసముండునుగాక. ఆమేన్. మరలా చెప్తున్నాను, ఇప్పుడు 2024 సంవత్సరం గతించిపోయింది. అప్పటి వరకు మీకు వర్గ భేదాలు, గొడవలు, ఆ వర్గం ఈ వర్గం, అటోళ్ళు ఇటోళ్ళు, ఇది కాదు. ఇక మీదట 25 సంవత్సరంలో అందరం మధ్యవర్తి మనం కలిగి ఉన్నాడని, సమాధానకర్త మన సంఘంలో మన పొలంలో ఉన్నాడని ఎరిగి మనం అందరం కలిసి ఒకే బాటలో సాగిపోదముగాక. మన పొలం సమాధానానికి నిలయంగా ఉండునుగాక. మన పొలం ఆత్మీయంగా ఫలించే పొలంగా ఉండునుగాక. విత్తనం వేసి 100 ఫలం పొందే పొలంగా మన పొలాన్ని దేవుడు కలుగు చేయునుగాక. ఆమేన్. ఆ విధంగా ఆయన సిద్ధపరచునుగాక. ధ్యానించే పొలం గనుక ఇస్సాకు, మధ్యవర్తి ఉన్న పొలం గనుక, ఈ వాడిగల నాలుకలు ఆ పొలంలో ఎవరికి లేవు గనుక ఆ పొలంలో ఇస్సాకు విత్తనం వేశాడు. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఇక్కడ కూడా ఆ వాడిగల నాలుకలు లేకపోతే కొట్లాట్లు, తనులాట్లు, గుద్దులాట్లు, కలహాలు, పోట్లాట్లు, చంపుగొడలు లేకపోతే ఈ పొలను కూడా ఆయన 100 ఫలింపచేస్తాడు. ఆమేన్. నమ్మిన వాళ్ళంతా ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో దేవుడు ఆ విధంగా నడిపించునుగాక. ఆ దిశగా మనల్ని నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పటికే దేవుడు ఆ కార్యాన్ని ప్రారంభించాడు, మున్ముందు కూడా ఆ కార్యాన్ని చేస్తాడు. ఈ సంవత్సరం అంతా దేవుడు ఆ విధంగా ఆ దిశగా మనల్ని నడిపించునుగాక. సమాధానకర్త మనతో ఉండునుగాక. మధ్యవర్తిగా మన మధ్య ఉండి అందరిలో ఆయన సమాధానాన్ని స్థాపించునుగాక. మనం సత్యానికి స్తంభాలుగా నిలిచి ఉందుముగాక. ఇంకొక పొలం కూడా చూపెడతాను. గడియారో గిర్రం తిరుగుతుంది, తిరిగితే తిరగనండి. ఈరోజు అక్కడ ప్రభు వల్ల ఆరాధన, పాదశుద్ధీకరణ కార్యక్రమం కూడా ఉంది. అయినా దేవుడు మరలా అవకాశం ఎప్పుడు ఇస్తాడో ఇంకా మిగిలిన భాగం చెప్పడానికి ఇప్పుడు చెప్పలేక, వచ్చే వారం చెప్పను. ఇప్పటికే 3వ వారం అయింది. 3వ వారం అయితే ఎండ్రా రెండేనా? అయితే ఇంకొక వారానికి అవకాశం ఉందా? తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ కదా. ప్రైజ్ ది లార్డ్. వదలండి, అవసరమైన చెప్తాను. ఇంకొక పొలాన్ని కూడా చూపిస్తాను. ఈ తన్నుకునే పొలం, ఈ కత్తుల పొలం ఉందే, ఈ ఎందుకు పనికిరావండి? ఎందుకు పనికిరావు? ఆ విత్తనం వేసినా మనోళ్ళు వ్యవసాయదారులు ఎవరైనా ఉంటే, ఇక్కడ మన కొప్పాకుగూడెం ప్రసాద్ గారు ఉండాలి, వచ్చాడా? ప్రసాద్ గారు, మీ ఊళ్ళో కొన్ని పొలాలు ఉంటాయి, నాట్లేస్తాడు. నాట్లేగానే సహజంగా పొలాలు నాట్లేసిన తర్వాత కొంచెం పచ్చబడి ఆ అమ్మోని తిరిగి ఆకుపచ్చగా అట్లా వచ్చేస్తాయి పొలాలు. కొన్ని పొలాలు ఉన్నాయి, నాటేసామా ఎర్రగా అయిపోయి మాడిపోతాయి. అట్లాంటి పొలాలు ఉన్నాయి మీ ఊళ్ళో? నాటేసిన తర్వాత ఒక వారానికో 10 రోజులకో చూస్తే మాడిపోతాయి. అదేమంటే ఆ రైతు అంటాడు, ఈ పొలం సౌడైపోయిందండి, ఇక్కడ సౌడు బయటకు వచ్చిందండి, అందుకని చచ్చిందండి. ఆ తర్వాత కూలైన తర్వాత మళ్ళీ నారు తీసుకొచ్చి మళ్ళీ పోతారు. అక్కడ పోతారు.
అక్కడ దాన్ని సెలప అంటాం మేము. పల్లెటూరు ఉన్నాయో వ్యవసాయదారుని. మీ ఊర్లో ఏమంటారో నాకు తెలియదు, కానీ మా ఊర్లో సెలప అంటారు దాన్ని. మీ ఊర్లో మీది కూడా అంతే అంటారా? ఓయ్ బాబాయ్, మన భాష ఒకటి అయితే ఆంధ్ర వాళ్ళం కదా మనం. సెలప అంటారు దాన్ని. సెలపేస్తారు, అక్కడక్కడ మోనేస్తారు. వ్యవసాయం నాగలు దురినోండి నేను, ఎడ్ల నాగలు దురినోండి నేను, మామూలు కాదు బాబా. అన్ని పనులు వచ్చు నాకు. పార పని చేస్తాను. ఆ గడ్డ పార ఒక్కటే నాకు రాదు, చేతులు బొబ్బరెక్కిపోతాయి దాన్ని పట్టుకుంటే. అందుకు అది ఒక్కటే భయం నాకు. మిగతా పనులన్నీ చేస్తా. దేవునికి నారు తీస్తా, నారు తీస్తాను, దుక్కు దున్నుతాను, గట్లేస్తాను పార తీసుకొని. అన్నీ వచ్చు నాకు. బండి తోలుతాను, ఎడ్ల బండి. లాజర్ గారు నీకే అనుకోండి ఎడ్ల బండి నాకు కూడా ఉండేది. నా ఎడ్లు అరిసెలు తినేయి. మమ్మ అరిసెలు వండితే ఆ ఎద్దుకి ఈ ఎద్దుకి అరిసెలు పెట్టేవాడిని. అరిసెలు తినేయి నా ఎడ్లు. ప్రజలాడు. ఇంకో పొలం చూపెడతాను. ఏ పొలం, జాగ్రత్తగా వినండి, ఏ పొలం వాడిగల కత్తులు అట్లాంటి నాలుకలు కలిగిన వాళ్ళు ఉంటారో పొలంలో, ఏ పొలంలో పెనుగులాడతారో, ఏ పొలంలో మధ్యవర్తి విడదీసేవాడు మధ్యవర్తి లేడు, ఏ పొలం తన్నుకుని చంపుకుంటారో ఆ పొలం ఎదగదండి. అదే ఏంటి, మోనేస్తే సస్సద్ది అంటే అక్కడ నేల పాడైపోయింది, సౌడు తేలిపోయింది. కొన్ని పొలాలండి సౌడు తేలిపోయింది, కొన్ని పొలాలు సౌడు తేలిపోయింది. మోన పెట్టినా అది బతకదండి. కారణం ఏమిటంటే ఆ పొలంలో నేల ఉందే, ఆ నేల పాడైపోయింది. భూమి నిస్సారమైపోయింది, ఎందుకు పనికి రాకుండా పోయింది. కొన్ని సంఘాలు ఆ విధంగా ఉన్నాయి, ఎదుగు బొదుగు లేకుండా. కొన్ని పొలాలు అట్లా ఉన్నాయి. ప్రియులారా, మన పొలం నూరంతలుగా ఫలించాలి. గట్టిగా ఇంకా గట్టిగా. యోవేలు గ్రంథం, బైబిల్ తెరిచి ముగిస్తున్నాను. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్యాన్ని. యోవేలు అందరం తీసుకునేట్రా, నీకు చెప్పేది కూడా ఏనంటారా కొంచెం. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 752వ పేజీ. పాత నిబంధనలో 752వ పేజీ తీసారా? మీకంతా తెలియాలని చెప్తున్నాను. కొంచెం ఆలస్యమైనా, మీ అందరికీ తెలియాలని కొంచెం ఆలస్యమైనా ఇబ్బంది లేకుండా చెప్తున్నాను. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్యం. పొలం, ఓయబ్బో, పాడైపోయే పొలాలు కూడా ఉన్నాయా? మరి వాడిగల కత్తులన్నీ నాలుకలుంటే పాడవకేముంది? 24 గంటలు ప్రార్థన ఎంతసేపు బాగుంటారు. ప్రార్థన అయిన తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత ఒకటే తన్నుకోవటం, లోపల తన్నుకోవటమే, బయట తన్నుకోవటమే, కుస్తీలు పట్టడం, ఆ నీడు దోయడం, ఈ నాడు దోయడం. పొలం పాడైపోయినను, భూమి అంగలార్చుతున్నది, ధాన్యము నశించను, క్రొత్త ద్రాక్షరసం లేకపోయెను, తైల వృక్షములు వాడిపోయెను, భూమి మీద పైరు. ఏమండి, ఎందుకు చెడిపోదు? పైరు ఎందుకు చెడిపోదండి? పొలమే చెడిపోతే పైరు చెడిపోకేముంది? ఆ పొలమే పాడైపోయి పైరు పాడైపోకేముందండి? మొక్కలు కూడా పాడైపోతాయి. పొలం పాడైపోయింది, ఈ చిన్న చిన్న మొక్కలు కూడా పాడైపోతాయి. అంటే యవనస్తులు, చిన్న మొక్కలంటే యవనస్తులు, వీళ్ళు కూడా పాడైపోతారు. పొలమే పాడైపోయింది. పాడైపోయిన పొలమా మంది, వాడిగల కత్తుల పొలమా మంది. పెనుగులాడే పొలమా, తన్నుకునే పొలమా, మధ్యవర్తి లేని పొలమా, ఒకడి మీద పడి ఒకడు చంపుకునే పొలమా, లేక
మన పొలం ధ్యానించే పొలమా? ఎట్లాంటి పొలంలో మనం ఉన్నామో, ఎట్లాంటి పొలంలో మనం ఉండాలో, ఏ సంఘంలో మనం ఉండాలో, ఏ సంఘంలో మనం స్థిరపడాలో, ఏ సంఘంలో మనం నాటపడాలో అర్థం చేసుకోండి, గ్రహించండి. ఈ పొలమే నీ ఖర్చు నేను చెప్పడంలా. ధ్యానించే పొలం ఏదైనా నాటు వేస్తే నా ధ్యాసలో ఉండడు, నిన్ను చూడ్డు. ఒరే బాబు నా పక్కన ఆడు గెలవడు, అవతలడు గెలవడు. నేను కూడా వేస్తున్నాను సర్పంచ్ కానాడంట. వీడు ఆడెక్కడ గెలుస్తాడని వీడికి పదవి పెస్స వీడికి ఈడ మొహం ఈడును. ఊళ్ళో ఎవడు లెక్క చేయటండి, ఆ ఊళ్ళో ఎవడు లెక్క చేయడు, ప్రెసిడెంట్కి ఎవడు లెక్క చేయటాడు వీడిని. పదవి పెస్సడికి 3 లక్షలు ఇచ్చాడు అంటాడు అవతలడు. మందిరం కడతాడు, లచ్చకుడు ఇలా నాకు అడవుడుకు 3 లక్షలు ఇచ్చాడంట. నేను ఎప్పుడు అంటుండగా 3 లక్షలు రా అంటా నేను అడిగి. ఎందుకు వచ్చింది తెప్పాలండి మనకి. ఒకవేళ మీరు ఎవరికైనా రాజకీయ పెంచుంటే ఆపండి, కొంచెం ఆపుకోండి, దేవుని సన్నిధికి రండి. దేవుడు మిమ్మల్ని హెచ్చించకపోతే నన్ను అడగండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. హోసన్న దుగ్గరాల పొలం 100 అంతలు ఫలించే పొలమై ఉండునుగాక. తల వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేస్తాను. అందరూ మోకరించండి. ఏ పొలంలో నీ ఉండాలని కోరుకుంటున్నావో, ఏ పొలంలో నాటబడి ఉండాలని నువ్వు ఆశపడుతున్నావో ఆలోచించి, అయ్యా ఫలించే పొలంలో నేను ఉండాలయ్యా, నాటబడే అనుభవం నాకు కావాలయ్యా, ఆవరణలో వద్దిల్లే పొలంలో నేను ఉండాలయ్యా, పెనుగులాడే పొలం నాకు కొద్దు నాయన, మధ్యవర్తి లేని పొలం నాకు కొద్దయ్యా, పడైపోయిన పొలంలో నేను ఉండకూడదు నాయన, వాడిగల కత్తుల పొలంలో నేను ఉండకూడదు నాయన. ఐక్యత, ప్రేమ, సమాధానం కలిగి మధ్యవర్తిగా నీవు అడుగు పెట్టిన ఆ పొలంలో నేను ఉండాలని ఆశపడుతున్నానయ్యా. ఆ పొలంలో నన్ను నాటు నాయన, ఆ పొలంలో నేను ఫలించాలయ్యా, 100 అంతలుగా ఫలించాలి. ఇప్పటికే ఈ దుగ్గరాల హోసన్న పొలం 90% ఫలించింది, ఫలాలు ఉన్నాయి. ఇంకొక 10% ఫలించాలి, ఇంకొక 10% చాలు. ఇంకా ఫలించే అనుభవంలో ఆయన ఈ సంఘాన్ని వృద్ధి పొందించునుగాక. సరిహద్దులు ఈ సంవత్సరంలో విశాలపరచునుగాక. అయ్యా ఫలించే పొలంలో నన్ను నాటు నాయనా, ఫలించే పొలంలో నేను ఉండాలయ్యా. నా ఆత్మీయ జీవితం 100 అంతలుగా ఫలించాలని ఆశపడుతున్నానయ్యా. ఫలించే పొలంలో నన్ను నాటయ్యా.
ఆశించేవాడు ఎక్కడెవరైనా ఉంటే ఒక్కసారి నీ చేతిని పైకెత్తి చూపగలిగితే నీకోసం నేను ఒక ప్రార్థన చేస్తాను. నేను కూడా ఇంకా ఫలించాలని కోరుకుంటున్నాను. ప్రేమగల తండ్రి, ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ఫలించాలని, అభివృద్ధి పొందాలని, విస్తరించాలని, మధ్యవర్తి ఉన్న ఆ పొలంలో నాటబడాలని ఆశిస్తూ మీ పిల్లలు చేతులు మీ వైపు చూపుతున్నారయ్యా. మీ సేవకుడిగా నేను కూడా మీ వైపు చేతులు రెండు ఎత్తి చూపిస్తున్నాడయ్యా. బహుగా ఫలించాలి తండ్రి. ఆత్మ ఫలాలు ఫలించాలి నాయన. ఆత్మ ఫలాలు ఫలించాలయ్యా. మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించాలి. జీవ ఫలాలు ఫలించాలి. నీతి ఫలాలు ఫలించాలి తండ్రి. అట్టి అనుభవాన్ని మాకు దయచేయండి అయ్యా. చేతులు మీ వైపు చూపుతున్న మీ బిడ్డల్ని దృష్టించండి తండ్రి. ఘనమైన మీ నామానికి మహిమ కలుగునట్లుగా అద్భుతాలు చేసే దేవుడవు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేసే దేవుడవు, నమ్మదగిన దేవుడవు తండ్రి. అయ్యా, ఈ హోసన్న దుగ్గరాల పొలం 100 ఫలం పొందాలి నాయన. మధ్యవర్తిగా నీవు ఉండాలి నాయన. మధ్యవర్తిగా నువ్వు నడిపించాలి తండ్రి. అట్టి అనుభవాన్ని మాకు దయచేయమని చేతులెత్తి తీర్మానంతో ప్రార్థించిన నీ పిల్లల్ని దృష్టించి నాటి, ఈ పొలంలో నాటి ఆవరణలో వర్ధిల్ల చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని దీవెన, ఆశీర్వాదాలు ఆరాధనలో పాలు పొంది ఫలించే పొలంలో నాటబడాలని, ధ్యానించే పొలంలో నివాసం ఉండాలని ఆశించిన ప్రియమైన పిల్లలకు ఆయన కృప తోడై ఉండునుగాక. ఆమేన్. వందనాలందరికీ. దేవుడు మిమ్మల్ని ఆ దిశగా ఆశీర్వదించి నాటి ధ్యానించే అనుభవంలో స్థిరపరిచి మిక్కిలి గొప్పవాడిగా ఇస్సాకు వలె చేయునుగాక. ఈ పరిచర్యను ప్రేమించి పరిచర్యకు ప్రోత్సాహకరంగా ఉన్న ఆ పిల్లలు కొంతమంది పరిచర్యకు ప్రోత్సాహకరంగా ఉన్నారు. అందరూ కాదు, మళ్ళీ చెప్తున్నాను, అందరూ కాదు, కొందరు ఈ పరిచర్యను బహుగా ప్రేమిస్తున్నారు. అందరూ కాదు, కొంతమంది. ఆ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించాలి, అభివృద్ధి చేయాలి. ఒకవేళ పరిచర్య ఇప్పటివరకు ప్రేమించకపోతే, ప్రోత్సాహపరచకపోతే ఆ మనస్సును దేవుడు వారికి కలుగు చేయాలని ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, ఇప్పటికీ కొంతమంది మీ పిల్లలు ఈ పరిచర్యకు ప్రోత్సాహకరంగా వారి దశమ భాగాలు, ప్రథమ ఫలాలు, కృతజ్ఞతార్పణలు, కానుకలు సమర్పిస్తున్నారయ్యా. ఈ దుగ్గరాల ఈ పరిసర ప్రాంతంలో లేకపోయినప్పటికీ ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుని అక్కడి నుండి కూడా ఈ పరిచర్యను ప్రేమించే పిల్లలు, యవనస్తులు కొంతమంది ఉన్నారు నాయన. వారిని, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. పరిచర్య కొరకు వారి కానుక, అర్పణ, హృదయపూర్వకమైన అర్పణ మీరు అంగీకరించి వారిని ఆశీర్వదించండి. ఇప్పటి వరకు వచ్చిపోయేవాళ్ళుగా కొంతమంది ఉన్నారు. ఏదో వస్తున్నారు, ఆరాధనకు పోతున్నారు. వచ్చిపోయేవాళ్ళుగానే మిగిలి ఉండకూడదు నాయన. అయ్యా, మరలా ప్రార్థన చేస్తున్నాను ఆయన. వాళ్ళు పరిచర్యకు వచ్చి ఇట్లా మందిరానికి వచ్చిపోయేవాళ్ళుగా కాక, ఈ పరిచర్యకు ప్రోత్సాహకరంగా, ఈ పరిచర్యను ప్రేమించేవాళ్ళుగా వారిని కూడా మీరు సిద్ధపరిచి పరిచర్యకు ప్రోత్సాహకరంగా మార్చమని. ఎంతమంది అయితే ఈ పరిచర్యను ప్రేమించి ప్రోత్సాహపడుతున్నారో వారిని అంతకంతకు వర్ధిల్ల చేసి, వృద్ధి పొందించి, మిక్కిలి గొప్పవాడయ్యేంతవరకు క్రమక్రమముగా అభివృద్ధి పదంలో నడిపించమని, వారు అర్పించిన అర్పణలు పరిచర్యలో వాడుకోండి అయ్యా. అదే సమయంలో నా కుటుంబ అవసరాలు కూడా మీరు తీర్చి ఘనమైన మీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి.
ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలందరికీ. అక్కడ కానుక పెట్టెలు ఉన్నాయి, కానుక పెట్టెలో కానుక వేసుకోండి. ఎవరైనా ప్రార్థన చేయించుకోవాలనుకుంటే ప్రార్థన చేయించుకోండి. ఈరోజు సుదర్శన్ పుట్టినరోజు అంటే ఏడాడు అది నాకు తెలియదు. వాస్తవంగా దేవుని సన్నిధిలో ఉండి చెప్తున్నా, నాకు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పారు నాకు వాడు పుట్టినరోజు అని. నాకు వాస్తవంగా తెలియదు. మా ఇంట్లో ఎవరెవరు ఎప్పుడు పుట్టారో కూడా నాకు తెలియదు. పుడతా ఉంటారు అంతే, మనం ఏం చేస్తాం. నాకు తెలియదండి, వాస్తవంగా తెలియదు. వాడు పుట్టినరోజు వాళ్ళని నాకు తెలియదు. వాడు ఇందాక ఉదయం చాలాసేపు మేము కలిసే ఉన్నాం. నేను నా పుట్టినరోజు నాన్న ఈరోజు కనీసం నాతో కూడా ప్రార్థన చేయించుకోలే. వాడు సహజంగా ఇంట్లో పిల్లలందరూ వాళ్ళు పుట్టినరోజున ప్రార్థన చేయించుకుంటారు. ఇంకొక విశేషం ఏంటంటే, ఇంట్లో ఎవడు పుట్టినరోజైనా ఈడు మధ్యరాత్రి వరకు నిద్రపోడు. ఎవడిని నిద్రపోని వీడు. ఆ పుట్టిన సరిగ్గా 12 అవగానే హడవుడి చేస్తాడు వీడు. అందరూ పుట్టినరోజులకి ఇంట్లోనే, బయట కాదు. బయట ఎక్కడ చెయ్యం, ఇంట్లోనే అది నా ఏదో చేస్తూ ఉంటారు, కొంచెం సందడి చేస్తుంటాడు. మరి వీడు పుట్టినరోజు నాకు తెలియదు. ఈరోజు బుజ్జి పుట్టినరోజు, సుదర్శన్ పుట్టినరోజు. ప్రార్థన చేద్దాం వాడి కోసం. నిలబడా ఇక్కడ. వాడు ఘనమైన పరిచర్య చేయాలి. డబ్బుల కోసం ఆశించి సేవ చేయకూడదు. డబ్బుల వైపు చూడకూడదు. నేను వాడికి అదే చెప్తాను, ఎప్పుడు వీళ్ళకి కాదు పిల్లలందరికీ చెప్తాను. డబ్బుల కోసం మనం ఎదురు చూస్తే మనకు అందరంత దూరం వెళ్ళిపోతాయి. డబ్బులను లెక్క చేయకుండా మనం వెళ్ళిపోతే మనం వెనక పరిగెత్తుకొస్తాయి. ఇది వాస్తవం. ఇది నా జీవితంలో నేను చూస్తున్నాను. డబ్బుల కోసం నేను ఎదురు చూడకపోతే, వాటి కోసం నేను ఎదురు వెళ్ళకపోతే అవి నా వెనక వస్తాయి, పరిగెత్తుకుని వస్తాయి అంతే. డబ్బుల కోసం నేను పరిగెత్తినా అందకుండా పోతే నాకు. ఆ సేవకుడికి, ఏ సేవకుడికైనా అదే చెప్తాను నేను, నా పిల్లలకు కూడా అదే చెప్తాను. డబ్బులు కాదురా కావాల్సింది, విలువైనటువంటి ఆత్మల్ని 10 మందిని పరలోకానికి తీసుకెళ్తే వాళ్ళు దేవుడు మనకు ఒక కిరీటం పెడతాడురా. ఆ కిరీటం మీద వాళ్ళు మణులు, మాణిక్యాలు, వజ్రాలు, వైడూర్యాలుగా తగదగ మెరిసిపోతారు. అది చాలు మనకి. అంతే, అది చాలు మనకి, అంతకంటే ఏం అవసరం లేదు. ఇక్కడ అన్నం పెడతాడు ఆయన, పస్తులు ఉంచాడు, పరీక్షిస్తాడు, కొంతకాలం పరీక్షిస్తాడు. ఆ తర్వాత నువ్వు ఎంత తిన్నా తరగదు, ఎంతనా తిను తరగదు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేస్తాను. అక్కడ నిలబడు. అక్కడ మీరు ఎవరైనా పుట్టినరోజు చేసుకోవాలనుకుంటే చేసుకోండి. ఇట్లా గుళ్ళో నేను వెళ్ళిపోయిన తర్వాత కోసుకోపోకండి. కేకులు కోసుకుని ఆ కేక్ మీద ఉంటుంది, అది మొహానికి రాసుకోపోకండి. జరుగుతున్నాయి అట్లా, నాకు తెలుస్తుంది కొన్ని. ఏం మాట్లాడలేండి, నాకెందుకులే పోని అనుకోండి. నేను వెళ్ళిపోయిన తర్వాత ఆ కేక్ మీద అదేదో ఉంటుంది చూడు, క్రీమా, అది మొహానికి రాసుకుంటున్నారు. అదొక సరదా, అదొక సరసం. అది తినేది మొహాలకు పూసుకునేది కాదు, మొహాలకు పూసుకునేది స్నో. నాకు తెలియదు అనుకోపాకండి. ఇవన్నీ నేను తలకాయ పండిపోయిన నేను, కాకపోతే ఊరుకుంటాను, చూస్తూ ఉంటానంతే. చేస్తూ ఉంటారు, చూస్తూ ఉంటాను. ఇట్లా మీరు ఏమైనా పుట్టినరోజు చేసుకోవాలనుకుంటే ప్రార్థన అయిన తర్వాత రండి, ప్రార్థన చేస్తాను నేను. నా సమక్షంలో, సేవకుడు సమక్షంలో చేసుకోండి. నాకేం రూపాయి కూడా ఇవ్వక్కర్లా. అరే నువ్వు కూడా ఇవ్వక్కర్లా, ఏమి ఇవ్వక్కర్లేదు. ప్రార్థన చేస్తాను. వాడి కోసం మనం ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు స్తోత్రం. బిడ్డ సుదర్శన్ కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈరోజు బిడ్డ పుట్టినరోజు, మరొక నూతన సంవత్సరానికి నడిపించావు. వాడి పట్ల మీరు చూపుతున్న కృపా ప్రేమ కొరకు స్తోత్రం నాయనా. సంవత్సరాలు జరుగుతూ ఉండగా మీ కార్యాలు వాడి పట్ల నూతనపరచండి, అంతకంతకు వర్ధల చేయండి నాయన. ఈ సంవత్సరం, నూతన సంవత్సరం వాడి జీవితంలో ప్రారంభం నుండి సంవత్సరం ఆఖరి వరకు మీ దృష్టి, మీ మనస్సు ఆ బిడ్డ మీద ఉంచండి. ఈ నూతన సంవత్సరం ఆ బిడ్డ చేతుల్ని మీరు పట్టుకోండి అయ్యా. మీ ఆలోచన చేత నడిపించండి, దీవించి ఆశీర్వదించండి అయ్యా. మనుషుల్ని పట్టుకోవాలి ప్రభువా, ఆత్మలను పట్టుకోవాలి తండ్రి. డబ్బులను పట్టుకోవడం కాదయ్యా,
డబ్బుల మీద అసలు ఆశ లేకుండా చేయి తండ్రి. సేవ ఘనమైనటువంటి పరిచర్య చేయాలి నాయన, నమ్మకంగా పరిచర్య చేయాలయ్యా, యథార్థంగా పరిచర్య చేయాలి నాయన. జరిగిపోయినాయో జరిగిపోయాయి, ఇక మీదట ఒక పరిశుద్ధమైనటువంటి మార్గంలో నడిపించి మేలును, దీవెనను, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, నెమ్మదితో కూడా ఆయుష్ ఇచ్చి విశేషమైనటువంటి కృపిచ్చి ఉన్నతమైన అభిషేకం దయచేసి మీరు బలపరచండి తండ్రి. జీవం గల మీ మాటలు బిడ్డ నోట ఉంచి మీ పని కొరకు వాడుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మీ పనిలో నమ్మకంగా వాడబడడానికి సహాయం చేయమని, రాబోయే రోజుల్లో ఒక మంచి సైనికుడిగా శ్రమపడడానికి కృప చూపమని, దీవించి ఆశీర్వదించి ఆరోగ్యమిచ్చి కాపాడమని, తన భార్య కూడా ఈ సేవలో సహకరించాలి తండ్రి. తన బిడ్డలు ఈ సేవలో సహకరించాలయ్యా, కుటుంబం అంతా సహకరించాలి ప్రభువా. ఘన కార్యాలు, గొప్ప కార్యాలు బిడ్డ ద్వారా మీరు జరిగించమని, అనేక విలువైనటువంటి ఆత్మల్ని చేతికి మీరు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. సంఘ పెద్దలు రండి. కిషోర్ గారు, ఇంజనీర్ గారు, లాయర్ గారు సంఘ పెద్దగా, భరత్ గారు కూడా, డాక్టర్ భరత్ గారు కూడా రండి. రండి 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 అన్న, త్వరగా రండి సార్, త్వరగా రండి, నాకు టైం అవుతుంది. రండి. కేక్ ఉందండి, చెప్పొద్దా నాకు? ఇదేంట్రా దొరకలేదా?
ఇంజనీర్ గారికి, లాయర్ గారికి, డాక్టర్ భరత్ గారికి, కిషోర్ గారికి, సంఘ పెద్దలందరికీ వందనాలు చెప్పరా. అది నేర్చుకోవాలి ముందు. కృతజ్ఞత, ప్రేమతో వచ్చారు కదండి. పెట్టు ఫోటో. మహోన్నత వచ్చాడే వాళ్ళ రాలేదా? జాకబ్ గారు ఏడి, ఏమైంది? ఓకే, అది తీసేయండి. అందరూ పెట్టుకోండి. చిన్నపిల్లలకి పెట్టండి, అందరికి రాదు. అయ్యి బాబు చిన్నపిల్లలకి పెట్టండి. చిన్న ఐ లవ్ సండే